స్కూల్ నుంచి కూడా ఈ దయ్యాలని భూతాలని మంత్రాలని నమ్ముతారు. వెరీ గుడ్. ఓకే, మీ పేరు ఏం పేరు అన్నా నేను తెలుసుకోవచ్చా? తప్పేం లేదు, క్లియర్ గా మొత్తం విడుస్తున్నా కాబట్టి ఇది చాలా మంచి అనిపించింది. అరవిందర్ రెడ్డి. ఏం పేరు ఆ పెద్దనే పేరు? మన్యం రెడ్డి. ఆయనకి జోహార్లు. అలాంటి వాళ్ళు అసలు ఆయన పెద్ద ద్రోహం చేసినట్టు తెలుసా? ఆయన పెద్ద దొంగ లంగ చెడ్డోడు. ఎందుకంటే ఏముంటదన్నా తాగి భజనాలు చేస్తున్నారు ఇవాళ రేపు. అది అదే ఆ భగవంతుడు అంటే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తాగి భజనలు కూర్చోబా, ఏకాగ్రత నీ ఇంట్లో నువ్వు కూర్చో అన్నా. నువ్వు తాగి భజనలు అని అబద్ధం చెప్తున్నావు. అయితే అనుకోని నేను చూసినా కాబట్టి చెప్తున్నా. నేను చూడకపోతే అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అన్నా ఇక్కడ మాకు ఈ తెలంగాణలోనే మన దర్గాలు ఎక్కువ పూజిస్తారు. దర్గాలు ఎక్కువ ఉన్నాయి ఆడ. తెలంగాణ అంటేనే దర్గాలు, ఆంధ్రలో ఇంత లేదు. నేను ఒక ముస్లిం పెద్ద మనిషితో మాట్లాడితే, అన్న మా ఖురాన్లా ఒక మనిషికి ₹1,00,000 అప్పిస్తాడు ఒక నాలాంటి రెడ్డికి. వాడికి 10,000, 20,000, 30,000 ఏడాది జీతం పెట్టుకుంటాడు. వాడు తీరక ముందుకు మళ్ళీ ఆ మితి మళ్ళీ వస్తుంది అంతకు. వాడు ఎన్నడు కోలుకోవాలి, వాడికి విమోచన లేదా అనేది నాకు ఆ పసితనంలో ఉన్నప్పుడు మెంటాలిటీ నాది. అన్నయ్య మరి నువ్వేమో దేవుని మొక్కేటోనివి, నేనేమో దేవుని నమ్మను అని మన దోస్తాను ఉంటదా? ఏముంటది అన్నా, నాకు మా మనడు పుట్టిండట, శాంతి చేపియాలి అన్నాడు. సంతోషం. ఎంత అయ్యగారు అడిగినా అంటే 15,000 అవుతావే అన్నాడు. అంటే డబ్బులు ఇవ్వాలా, ఏమైనా వస్తువులు తేవాలా అన్న. 5,000 ఇచ్చేసి 10,000 సామాన్లకైతే అన్నాడు. సరే ఏమన్నా కానీ సామాన్లకు సిస్టి రాసి అయ్యగారు నేను తెస్తా అన్నా. మంచి పంచెలు, చెంబులు, కూడికలు, మంచి నూనె, నువ్వుల నూనె అన్ని ఏంటి పెట్టు మొత్తం బాగానే తెప్పించిండే. తీరా శాంతి కాడికి పోయినా. శాంతి కాడికి పోతే ఏం జరిగింది అంటే, మోసము, అయ్యగారు బతకనికి చేసుకున్న వ్యాపారము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలతో బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన 2,25,000 మందికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలామంది అనుమానిస్తూ, కొంతమంది పరిశీలించడం కోసం, కొంతమంది ద్వేషిస్తూ, కొంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఎంతోమంది ప్రేమ అభిమానంతో, భావసారూప్యతతో నా ఆలోచనల్ని అభినందిస్తూ, అలాగే అనుకరిస్తూ, పరిశీలిస్తూ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు. 1 మిలియన్కి 0.25% పూర్తి చేశాము. మరి మన తెలుగువారు 10 కోట్ల మంది ఉన్నారు. 100కి 1 నాకు పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాను. 10 కోట్ల మందికి 10 లక్షల మంది మనకు పరిచయం కావాలని కోరుకుంటున్నాను. మరి ఈ క్రమంలో మరొక ఫోన్ కాల్తో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోబోతున్నాను. ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడబోతూ ఒక మాట అన్నాడు. ఇంతకాలం దయ్యాలు భూతాలు నమ్మి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, లక్షలు ఖర్చు పెట్టాను అన్నాడు. ఆ మాట అనగానే నేను అతన్ని పరిచయం చేసుకోవడం పక్కన పెట్టి, బ్రదర్ మీరు మాట్లాడే విషయాన్ని నేను రికార్డ్ చేయొచ్చా అని అడిగాను. దాందేముంది, నేను చెప్పేది సత్యాలు నిజాలు, హ్యాపీగా రికార్డ్ చేసుకొని నాకేం భయం లేదు, బాధ లేదు అని చెప్పాడు. సో ఆయన అనుమతి ముందే తీసుకొని ఇప్పుడు నేను నా ఫోన్ని స్టాండ్కు పెట్టి వీడియో స్టార్ట్ చేసుకొని మరొకరు ఫోన్ తీసుకొని అతనికి నేను ఇప్పుడు కాల్ చేయబోతున్నాను. ఏంటి లక్షల రూపాయల కథ ఏంటి, ఎలా ఖర్చు పెట్టుకున్నాడు, ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం మిత్రులారా. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఏ ఒక్క చిన్న పదాన్ని కూడా నేను ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను.
లైవే పెట్టాలనుకున్నాను, కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ సరంజామా, దాని టెక్నాలజీ మనకి ఎక్కువ అవగాహన లేక ముందుగానే పూర్తిగా మాట్లాడుతున్నాను. మీరు వినవచ్చు, మీ అభిప్రాయాలు స్పష్టంగా కింద రాయవచ్చు. నేను ఒక మిత్రుడు చెప్తున్నాడు, నీ వీడియోలు చూడడం కన్నా ఆ వీడియోల కింద ఎవరెవరు ఏమేమి అభిప్రాయం కామెంట్గా రాశారో దానిని ఎక్కువగా చదువుతాను అని చెప్పాడు. సో మరి మీరు కామెంట్లు చదవడమే కాదు, మీ అభిప్రాయం రాయడం కూడా అలవాటు చేసుకోండి. నా ఛానల్ని చూడకండి, మీ పనులు వదిలిపెట్టి చూడకండి, మీ చదువులను పక్కన పెట్టి చూడకండి, మీ ఉద్యోగాలను పక్కన పెట్టి చూడకండి, మీ కుటుంబం ఆనందంగా గడిపే సమయాన్ని పక్కన పెట్టి. ఎప్పుడు చూడాలంటే టైంపాస్ కానప్పుడు చూడండి, ఖాళీ సమయం దొరికినప్పుడు చూడండి, వినోదం కోసమో, విలాసం కోసమో, సరదా కోసమో, సమాచారం కోసమో ఏదైనా అవసరం ఉందనుకుంటే మాత్రమే మీ విరామ సమయాన్ని మన ఈ యూట్యూబ్ ఛానల్కి ఇవ్వండి. ఒక దీనికే కాదు, ప్రపంచాన్ని అన్వేషించండి. అనేక అభ్యుదయ మరియు విజ్ఞానదాయకమైన ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళని, వెబ్సైట్లని నిరంతరం ఎంటర్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ అనేక విషయాల్ని మీరు అక్వైర్ చేసుకొని మీరు నాలెడ్జ్ఫుల్గా మార్చుకోవాలి. అలాగే మీకు ఇష్టమైన అంశాలని సూటిగా తెలుసుకోవడానికి సోషల్ మీడియాని మంచి పద్ధతిలో చక్కగా వాడుకోండి. ఇది మీకు వ్యసనం కాకూడదు, బలహీనత కాకూడదు, మీ ఆదాయానికి అడ్డు కాకూడదు, మీ ఆనందాలకి అవరోధం కాకూడదు, మీ సమయాన్ని ఇది ఆక్యుపై చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చక్కగా పుస్తకాలు చదువుతాను, కుటుంబంతో గడుపుతాను, ప్రకృతిలో ప్రయాణిస్తాను, నా తెలిసిన మిత్రుల దగ్గరికి ప్రయాణిస్తాను, ఆనందంగా జీవిస్తూ నేను చెప్పాలనుకున్న విషయాలను యూట్యూబ్లో పెడతాను. అలాగే నేను తెలుసుకోవాల్సిన ఖగోళ విషయాల గురించి ఇంటర్నేషనల్ సైట్స్ని విజిట్ చేస్తూ ఉంటాను, హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అలాగే వరల్డ్ వైడ్ ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఇన్వెన్షన్స్ ఏం జరుగుతున్నాయి, రీసెర్చ్లు ఏం జరుగుతున్నాయి అని తెలుసుకుంటూ ఉంటాను. అలాగే సమకాలీన సమాజంలో రకరకాల విషయాలపైన ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ప్రజలు ఏ విషయాలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా కామెంట్ చేస్తున్నారు, సమాజ పోకడ ఎటువైపు ఉందని తెలుసుకోవడం కోసం నేను కూడా యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ని, వాట్సాప్ ఛానల్స్ని, వాట్సాప్ని, అలాగే కొన్ని ప్రామాణికమైన జర్నలిస్టుల యొక్క వ్యూస్ని, ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ని చూస్తూనే ఉంటాను. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని అతిగా చూడకుండా సరదాగా చూస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని, మీకు వినోదం కావాలనుకుంటే మేము చేసిన ప్రకృతి దర్శనాలు, అలాగే జ్ఞానగృహ సందర్శనలు, ఎన్నో రకాల సీరియల్స్, ఎన్నో రకాల సినిమాల్ని చూసినవి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మేము వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడి సామాన్య ప్రజల జీవితాలని ఆవిష్కరించే ప్రయత్నం జ్ఞానగృహ సందర్శన ద్వారా చేస్తున్నాం. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, ఆదర్శంగా జీవిస్తున్న వాళ్ళు, సమాజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, సమాజ చైతన్యం కోసం పోరాడుతున్న అనేక మందిని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కలుస్తూ మాట్లాడుతూ మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లేదా రిలాక్సేషన్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీ పని ప్రధానం, మీ కుటుంబం ప్రధానం, ఆ తర్వాతే ఇది అని తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇందాక ఫోన్ కాల్ వస్తే మళ్ళీ చేస్తాను, మీ ఫోన్ రికార్డ్ చేసుకుంటానని చెప్పి కట్ చేశాను. మరి ఆ సోదరికి నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను, మీరు స్వయంగా ఆయన మాటల్ని మీరు వినవచ్చు. గెట్ రెడీ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఇంకొక మైక్ కూడా మనకు ఉంటుంది. హలో బ్రదర్, నేను బైరి నరేష్ని మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అన్న. బ్రదర్, మీరు ఎక్కడ? మాది సొంత విలేజ్ నేరళ్ళపల్లి. నేరళ్ళపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ జిల్లా. నా జిల్లాలు మారినందుకు నాగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, తిమ్మాజీపేట మండలం, నేరళ్ళపల్లి విలేజ్. నేరళ్ళపల్లి. అరే, ఈ ఊరు నుంచి ఒక ప్రముఖుడు ఎవరో ఉంటారే, అదే ఎమ్మెల్యే మన మరి జనార్దన్ రెడ్డి. రైట్. మర్రి జనార్దన్ రెడ్డి గారి గ్రామం నుంచి ఫోన్ కాల్. మీ నంబరు నా ఫోన్లో ఫీడ్ అయ్యి లేదు, మీరు మొదటిసారి కాల్ చేశారా? అవునా, చాలాసార్లు మీ వీడియోలు చూస్తున్నా, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసి నేను. ఓ థ్యాంక్ యూ. ఒక ఆత్మధైర్యం కోసం థ్యాంక్ యూ అన్న. నేను బడి స్కూల్ నుంచి కూడా ఈ దయ్యాలని, భూతాలని, మంత్రాలని నమ్ముతారు. వెరీ గుడ్. ఓకే, మీ పేరు ఏం పేరు అన్న, నేను తెలుసుకోవచ్చా?
తప్పేం లేదు, క్లియర్ గా మొత్తం విడిస్తున్నా కాబట్టి నీది చాలా మంచి అనిపించింది. అరవిందర్ రెడ్డి. ఓ, అరవిందర్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాను. మీ వయసు ఒక 40-50 మధ్యలో ఉంటుందా? 56-57 ఉంటాయన్నా. ఓ, 56-57 ఏళ్ళు అంటే నిండు జీవితాన్ని గడిపిన వ్యక్తి మీరు. అది 57 ఏళ్ళు అంటే హాయిగా పిల్లలు వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళకు పెళ్లిళ్ళు. మన వాళ్ళు కూడా 2 పుట్టిండ్రు, ఒకటే అమ్మాయి, భార్య చనిపోయింది. అన్న అయ్యో క్షమించండి. ఏం లేదు, అది కామన్, వదిలేసి కరోనా టైంలో చనిపోయింది ఆమె. ఓకే, అంటే 4 ఏళ్ల క్రితం చనిపోయింది. ఒకే అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ బాలాజీ నగర్ లో ఉంటది. ఓకే, ఏం చదివించావన్న బిడ్డని? పాప డిగ్రీ 2nd ఇయర్ చదువుకుంటుంటేనే పెళ్ళయిందనా. ఓకే ఓకే ఓకే. అల్లుడు నాకు బెస్ట్ ఫ్రెండ్, ఒక 20 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉండి తల్లి లేని పిల్ల వేరే వాళ్ళకి ఇయ్యొద్దు అంటని చెప్పి అతనికి ఇచ్చేసిన. ఓ, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇచ్చావు. అంతే, ఆస్తులు అంతాస్తులు ఏం చూడలే. చాలా సంతోషం అరవింద్ అన్న. వాళ్ళ ప్రేమలు గొప్పవి. నేను కేవలం నీకు ఎందుకు కాల్ చేసిన అన్నాయ అంటే, అన్న తమ్ముడు అనొచ్చు, ఎందుకంటే నేను నాకు 43. చాలా చిన్నోడు, నాకు ఆ విషయం తెలుసు కూడా. రెస్పెక్ట్ వర్డ్ అది. అన్న చెప్పండి అన్న. నీది మొన్న నేను రాత్రి ఒకటి కేసీఆర్ కూడా చూసిన, అది యూట్యూబ్ లో. నేను కూడా ఒక నాస్తికునే, కాకపోతే రాజకీయవేత్తని కాబట్టి మామూలుగా టోపీ పెట్టుకోవాల్సి వస్తుంది, గుళ్ళకోవాల్సి వస్తుంది, దానికి దీనికి తప్పదుగా. నాకు కూడా ఆ యజ్ఞయాగాలకు పెట్టే డబ్బులు కూడా అది ఏదో ప్రజలకు సేవ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటది అనేది కూడా నేను రాత్రి ఒక యూట్యూబ్ లో చూసిన. అన్న అయితే సరే, ఇవన్నీ సుత్యాన మాట చెప్పాలంటే అన్న, అయితే ఒక చిన్న మాట, మీతో నేను మాట్లాడుతున్నాను, రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా సబ్స్క్రైబర్లకి, అలాగే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి, మనలాంటి ఆలోచన ఉన్న మిత్రులకి నా అభిప్రాయం ఒకటి చెప్తున్నాను. అయితే నా రియల్ ఒకటి నీకు చెప్తే నీకు క్లారిటీ వస్తుంది, అది కూడా సమాజానికి కూడా అందుతుంది. తప్పకుండా. అయితే నేను చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఓకే అన్నయ్య. అయితే ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి లేదా ఎమ్మెల్యే, ఎంపీ లాంటి వాళ్ళు నేను నాస్తికుడని, దేవుడిని నమ్మను అని చెప్పడం వల్ల ఎంతోమందికి స్ఫూర్తి కలుగుతుంది. అయితే చాలామంది నాస్తికులు అయినప్పటికీ, దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ, కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి లేదా వామపక్ష భావజాలం నుంచి లేదా సైంటిఫిక్ టెంపర్ నుంచి ఎంతోమంది వచ్చినా వాళ్ళు ఈ దేవుణ్ణి నేను నమ్మను అనగానే ప్రజలు నాకు ఓటు వేయరేమో, నేను మెజారిటీ ప్రజలకు దూరం అవుతానేమో అనే పిరికి పంద చర్యలో భాగంగా వాళ్ళ నాస్తికత్వాన్ని వాళ్ళు దాచిపెడతారు. అజ్ఞానాన్ని, మూఢనమ్మకాన్నేమో ప్రదర్శించడానికి పిచ్చి ఆలోచనతో ఉన్న వాళ్ళేమో ఎగబడి వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటే, విజ్ఞానదాయకమైన చైతన్యవంతులైన వ్యక్తులు నేను విజ్ఞానదాయకమైన వ్యక్తిని, చైతన్యవంతుని అని చెబితే మూఢత్వాన్ని విశ్వసించే అమాయక ప్రజలు దూరం అవుతారని వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. అయితే ఇటీవల KTR కల్వకుంట్ల తారక రామారావు గారు, కేసీఆర్ గారి కొడుకు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, తాను సిరిసిల్ల ఎమ్మెల్యే, తాను చెప్పినట్టుగా ఒక పెద్ద న్యూస్ పేపర్ వచ్చింది, దాని గురించి ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ అని తెలిసింది. అంటే కారణం ఏమిటి అని అంటే, ఆయన్ని నాస్తికుడుగా ప్రమోట్ చేయడం ద్వారా మెజారిటీ భక్తులకు అతన్ని దూరం చేయాలని మత ఉన్మాద రాజకీయ దుర్మార్గులు చేసిన ఒక తప్పుడు ప్రచారం. ఆయన ఒక సందర్భంలో వ్యక్తిగతంగా నేను దైవంపై ఎక్కువగా నాకు విశ్వాసం ఉండదు, కానీ అన్ని మతాల వాళ్ళని, అన్ని దైవాలను పూజించే వాళ్ళని నేను గౌరవిస్తాను అని ఆయన ప్రకటించాడు. అయితే ఇక్కడ మనము KTR అయినా, ఈటల రాజేందర్ గారైనా, లేకపోతే మరొక నక్సలైట్ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వేముల వారే, వీళ్ళు ఎవరైనా ఒకటే మాట, మీ మాటల్లోకి వస్తాను. మీ వంకతో నేను సమాజానికి ఒక విషయం చెప్పి మీకు ఇప్పుడు కాల్ మాట్లాడే అవకాశం ఇస్తాను. ఏ ప్రముఖ వారసత్వ రాజకీయాల్లోంచి వచ్చినా, ఏ అభ్యుదయ చైతన్యంలో నుంచి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చాక వాళ్ళు ఓట్ల కోసమే ఆలోచిస్తారు. రెండవ పాయింట్ ఏంటంటే, ఒక నాస్తికుడు గ్రామ సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే, ఎంపీ అయినా, నేను కోరుతున్నాను అతను ప్రజలందరికీ సేవ చేయాలి, తప్పకుండా అక్కడ
క్రిస్మస్ పండుగ జరిగితే అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రజలకు రోడ్డు వేయాలి. అక్కడ ముస్లింల పండుగ జరిగితే రంజాన్కు వెళ్ళాలి, అక్కడ రోడ్డు వేయాలి, అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. అక్కడ ఏదైనా రాముడి పండుగ జరిగినా, కృష్ణుడి పండుగ జరిగినా, వినాయకుడి ఉత్సవాలు జరిగినా అక్కడ స్థలాన్ని, ట్రాఫిక్ని క్లియర్ చేయాలి, అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, అక్కడ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి, రోడ్లు వేయాలి. ప్రజలు ఏ విశ్వాసాలతో ఉన్నారో ఆ విశ్వాసాలకి ప్రజలకు సేవ చేయాలి, దేవుడికి సేవ చేయక్కర్లేదు. నాస్తికులైన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఏ వ్యక్తి అయినా తన పరిధిలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి సేవ చేయాలని కోరుతున్నాను. కానీ అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, ఈ విషయం పక్కన పెడితే అరవింద్ అన్న మీతో ఫోన్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. మీరు ఒక విషయం ప్రస్తావించడం వల్ల ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాను. క్షమించండి మిమ్మల్ని హోల్లో పెట్టినందుకు. తప్పేం కాదు, మన రాజకీయ టాపిక్ కాదు. నా ఎక్స్పీరియన్స్ ఏందన్నాయి అంటే అన్న చెప్పండి అన్న ప్లీజ్. అయితే నేను ఒక ఇల్లు కట్టుకున్నానా, ఆ ఇల్లు కట్టుకుంటే దాదాపు ఒక 12 lakhs పెట్టి 2 రూమ్లు వేసుకున్నా. ఎవడో ఒక పెద్ద మనిషి వచ్చి, బాబు పక్కింటికి వెళ్ళి ఒక దయ్యం ఉంది, ధనలక్ష్మి ఉంది, ఆ పక్కింట్లోకి వచ్చింది, అది నీ ఇంట్లోకి వచ్చింది, నీ ఇంట్లో తిరుగుతుంది అని చెప్పి ఒక బోగస్ చెప్పిండు. నేను ఫస్ట్ లో భయపడి ఒక 4-5 రోజులు వేరే వాళ్ళ ఇంట్లో పోయి పండుకున్నా. ఓర్ని లక్ష్మీదేవి అత్తే, ధనం అత్తే, నువ్వు అల్లనే ఉండి ఆమెను ఆలింగనం చేసుకొని లేదా ఆమె కొద్ది కాళ్ళకు దండం పెట్టి నీ ఇంట్లోకి తీసుకోవాలి, కానీ నువ్వు పక్కింట్లో పోయింది. నాకు ఇష్టం లేదు అటువంటివి, నేను వదిలేసేసుకున్నా. అట్లా ఒక 4 పండితులను కలిసిన, 4 రకాలుగా చెప్పిండ్రు. కాదే, నువ్వు అరవింద్ రెడ్డి అని పేరు చెప్తున్నావు, మీ ఊరు పేరు చెప్తున్నావు, మండలం, జిల్లా చెప్తున్నావు, మరి ముచ్చట్లని చెప్తే మీ ఊరోళ్ళందరూ కూడా తెలుస్తుంది కదా. నేను భగవంతుని నమ్ముతా, కానీ ఎక్కడనో మధ్యలో మన శాస్త్రాలని మనందరినీ సర్వనాశనం చేసిండ్రు అన్న. నువ్వేమన్నా తిట్టుకున్నా సరే, ఎవరో బతుకుదేరు కోసము భగవంతుడు లేడు అన్నను. సృష్టి ఉంది, భగవంతుడు ఉంది, సైన్స్ ఉంది, నేను 2 ఒప్పుకుంటా. కొన్ని మన భారతదేశమే సృష్టికి, సైన్స్ కి అందరిని విచిత్రాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. అది తంత్రశక్తో, అది మంత్రశక్తో, అది తాత్కాలిక శక్తో, అది పక్కకెట్టేసి. అది యోగులు, అఘోరలు, సాధులు, ఎంతో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు సమాజానికి రారు, చెప్పరు. అది పక్కకెట్టేసి ఆ విషయం. నేను నిన్ను ఎక్కడ ఆదర్శంగా తీసుకున్నా అంటే, సరే దయ్యం ఉందబ్బా, నీ ఇంట్లో నువ్వు వండుకో, అది నీ తానికి వస్తుందా, నేను చంపుతుందా, నేను కొట్లాడుతుందా, నీతో మాట్లాడుతుందా, దాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని నువ్వు పండుకొని ఇంట్లో నువ్వే, అది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కో. అప్పుడు అంతే. ఈ నిర్ణయం కట్టుబడ్డాక మళ్ళీ మొన్న అమావాస్య, కార్తీక పౌర్ణమి అమావాస్య రోజు నుంచి మళ్ళీ ఇంట్లో వండుకుంటున్నా. ఇంతవరకు నాకు గాలి గాని, నీడ గాని, దయ్యం గాని, భూతం గాని వచ్చింది లేదు, పలకరించింది లేదు, మాట్లాడింది లేదు, నాకు నిద్రభంగం చేసింది లేదు. ఇవన్నీ మధ్యలో చెప్పలేని కల్పిత కథలు ఎక్కువ ఉన్నాయి అన్న. సూపర్ చెప్పినావు అన్న. ఈ కల్పిత కథలు ఎందుకు సృష్టించిండ్రు, మానవాళిని ఎందుకు ఇంత భ్రష్టు పట్టించిండ్రో నాకు అర్థమైతలేదు అన్న. ఇంతకీ మీరు దయ్యాల భూతాలు నమ్మి ఏమైనా పైసలు నష్టపోయిలా? చాలా, మినిమం ఒక 3 lakhs వరకు. 3 లక్షలు నష్టపోయిరా? 3 లక్షలు దానాలు, గోపురాలు, అన్నదానాలు, అండలు. చెప్పొద్దులే అన్న, చెప్పొద్దు కాదు, నువ్వు డీటెయిల్ గా చెప్పాలి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మే వ్యక్తివి, నువ్వు భక్తుడివి, ప్లస్ సైన్స్ను నమ్ముతున్నావు. అలాగే నన్ను కూడా మూఢనమ్మకాలు నమ్మొద్దనే విషయంలో నన్ను కూడా అభినందిస్తున్నావు, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్. కాబట్టి ఇంకొకటి ఏమైందనంటే, మా డాడీ చనిపోయిండు, కానీ ఒక చిన్న లాజిక్ చెప్పిండు ఆ రోజుల్లో, మీరు చదువుకున్న రోజుల్లో. చెప్పండి, ప్రజలకు తెలవాలన్నా. ఇప్పుడు ప్రముఖుని నా ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేసి, ఆ ప్రముఖునికి ఫోన్ చేసి, అతని టైం తీసుకొని, కెమెరాలు పట్టుకొని, మనిషిని పట్టుకొని, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన చెప్పేది అంత రికార్డ్ చేయడం కంటే, మీలాంటి ప్రజల్లో నుంచి సామాన్యులుగా ఉండి గొప్ప గొప్ప అనుభవాల్ని ప్రజలకు వివరించే వాళ్ళే నాకు కావాలి. అయితే 2 పిల్లలు ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్కి పోయేవాళ్ళంట అన్నయ్య. 7 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్కి పోయేవారు 2 పిల్లలు, అన్నదమ్ముళ్ళు 2. అయితే మధ్యంలో ఒక పోషామనో మైసామనో ఏదో ఒక చిన్న గుడి ఉండేనట. తెలుసో తెలియక ఆ వస్తువు పోతుంటే చిన్న పిల్లోడు ఏం చేసినట్ట, ఆ దేవుని పక్కన మూత్రం పోచినట, ఆ గుడికి తేలేటట్టు. అది పెద్దోడి, నాయన ఇది గుడి బిడ్డ, వద్దు మనం పోయొద్దు అని చెప్పి తమ్ముడిని ఇట్లా గుంజుకొని మళ్ళీ స్కూల్కి తీసుకుపోయేవాడ. అదే రోజు రాత్రి పూట వాళ్ళ మమ్మీ డాడీకి ఏమని కలవాడంటే, మీ చిన్నోని మూత్రం బంద్ చేపిస్తావా, పెద్దోడిని నేను సంపూదునా అని అన్నమాట.
అంటే మా డాడీ చెప్పిన నీతి ఏందని అంటే ఇప్పుడు కూడా కొన్ని నమ్మొద్దు బిడ్డ, మనం నమ్మడం లోపల మోసపోతాము. వాడు మూత్రం పోసిన దానికి ఏమో దయ్యం రాదు, మంచిగా భక్తిగా మొక్కినోనికేమో దయ్యం వస్తుంది. ఇది ఎంత మూఢాచారము. ఎవరు చూడు, ఇది మన పెద్దలు ఎట్లా చెప్తున్నారు, ఏది లేదు, నువ్వు నమ్ముకున్న సంకల్పాన్ని నువ్వు ముందుకు తీసుకపో, చదువుకున్న చదువుకో, నీ కర్తవ్యం ఏందో నువ్వు పొద్దున్న లేస్తే అసలు నీ పని నువ్వు చూసుకోపా. ఇదొకటి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో కృష్ణారెడ్డి అని ఒక మా మామయ్య ఉంటాడు, కృష్ణారెడ్డి. ఆయన కూడా దేవుని దీపం పెట్టడం, గుళ్ళు గోపురాలు తెలియదు ఆయనకు. అంటే చేయకూడదని కాదు, తెలియదు ఆయనకు. లేవడం, ఆయన కష్టం ఏందో, ఆయన ఫలితం ఏందో, ఆయన 3 గంటలకు లేచినంటే నా డ్యూటీ ఇట్లా కర్తవ్యం చేసుకుంటూ సరే భగవంతుడు ఇచ్చిన మంచి హ్యాపీగా ఉన్నాడు. నేను భగవంతుడు లేదు అనను, ఓకే. కానీ ఈ మధ్యవర్తులు శాస్త్రాన్ని వక్రీకరించి మొత్తం సర్వనాశనం చేసింది అన్నయ్య. చేసి ఏం చేసిందంటే భయపాత్రకు కలిగించిండ్రు. బ్రాహ్మణులు వాళ్ళ స్వార్థ పనులకో లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం నువ్వు ఈ లాంఛనం చేయి, ఈ శాంతి చేయి, ఆ శాంతి చేయి, ఇవన్నీ చెప్పాడు. మొన్న ఒక యూట్యూబ్ చూసిన చిన్నజీయ స్వామిది. నువ్వు ఏ దర్గాల కాడుకోయినా, ఏ దేవాలయాల కాడుకోయినా, ఎవరిని ఒక మంత్రగాడతానికి పోయినా ఒక చిన్న తాయితలు దానిలో ఏం రాస్తారు అంటే ఓం హ్రీం క్రీం అనేదో పట్టు గిట్ ఏదో రాస్తారు. ఒక తాయిత నువ్వు కట్టుకుంటావు, ఈ తాయితనే నీకుంది కదా అనే ధైర్యం, మనోధైర్యంతోన నువ్వు ముందుకు వెళ్ళి సాగిపోతున్నావు. అవన్నీ దానికంటే ఫస్ట్ నువ్వు కరెక్ట్ పరమాత్ముడు ఎవరు, బీజం మేడం ఉందో దాన్ని కరెక్ట్ తెలుసుకొని నీ ఆత్మలో స్మరించుకుంటే నీ సమాజంలో దేని నమ్మాల్సిన అవసరం లేదు అని మొన్న ఒక ఆయన చెప్పిండు. మొన్న ఒక ఆయన ఏం చెప్పిండు, యూట్యూబ్ లో చూస్తే నిజమెంతో అపోతే నాకైతే క్లారిటీ తెలియదు. మీరు తిరుపతి దేవస్థానానికి పోతారు, 1000 కోట్లు దాంట్లో ఉండిలు వేస్తారు, అక్కడ ఏకండి అది దేవస్థానాలకు చెందవు, ఇంతసేపు అంత దాతలే ఇస్తారు, అది ఇంతసేపు కాంట్రాక్టర్లకు వెళ్ళిపోతాయి. మీకు అంత దేవునికి ఏమైనా సాయం చేయాలంటే మీ చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న గుళ్ళకు డెవలప్ చేసుకోండి, లేకపోతే అక్కడ అయ్యగారికి ఇంత వేయండి, లేకపోతే ద్వీపనాయబోద్ధానికి ఇంత కొంచెం మంచి నూనె, ఇంత ఓంబతీలు, ఏదో మీకు తోచిన సహకారం మీ గుడిని మీరు డెవలప్ చేసుకోండి. అంతేగాని ఎక్కడైనా గుళ్ళల్లో మాత్రం చందాలు వేయకండి అన్నాడు. ఎవరో బ్రాహ్మణుడు అనుకుంటున్నాం, బ్రాహ్మణుడు ఎవరో మనకు తెలియదు, కానీ విష్ణునామాలు బుట్లు పెట్టుకున్నారు. నేను అంతా పెట్టుకుని షార్ట్ కట్ లో చూస్తా వదిలేస్తా. అంతేందుకు గరికపాటి గారు ఒక రోజు మాట్లాడుతూ, నా దగ్గర యూట్యూబ్ ఆధారం కూడా ఉంది, ఒక ఆయన 1 కేజీ బంగారం విలువ చేసే కిరీటాన్ని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. నువ్వు ₹1 అది దాదాపు అన్ని కోట్లు పెట్టి అంత డబ్బు పెట్టి బంగారాన్ని చేపించి పెట్టావు, ఆయన ఏమైనా పేదరికంలో ఉన్నాడా వెంకటేశ్వర స్వామి? చేతనైతే ఆ డబ్బులతో అదే తిరుమల తిరుపతిలో అందరికీ మరుగుదొడ్లు ఉచితంగా నిర్మించి పెట్టు, దానివల్ల ఆ ప్రజలు నీకు దేవుడికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి, నీ మతానికి నీ దేవుడికి థ్యాంక్స్ చెప్పి రుణపడి ఉంటారు. నువ్వు ఆడ పడేస్తే ఏం లాభం, పోయి కాసేపు పెట్టి తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెడతారు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు అని గరికపాటి గారే స్వయంగా చెప్పారు. చాలా నిజాయితీ చెప్తాడు, కఠోరంగా చెప్తాడు, నిజాయితీ చెప్తాడు. ఆయన అలా చెప్తున్నాడని ఆయనకు బాగా పబ్లిసిటీ వస్తుందని చెప్పి ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడని ఏదో ఏదో లుచ్చా మాటలని ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆయనను డిస్టర్బ్ చేస్తూ కూడా ఆ మధ్య వీడియోలు చేశారు. దాన్ని నేను ఖండిస్తూ కూడా ఒక వీడియో చేశాను. అయితే అరవింద్ రెడ్డి అన్న నాకు ముచ్చట చెప్పు. నేను ఒకటి నిన్ను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నా ఇంట్లో నేను వండుకుంటున్నా. నాకు గాలి లేదు, నీడ లేదు, దయ్యం లేదు, భూతం లేదు, ఇవన్నీ అనుమానాలు అన్ని పోయినాయి బైర్ నరేష్ వల్ల. నిజంగా నువ్వు నమ్ముతా. ఈ మధ్యలో ఒక 7 days అవుతుంది, అంటే కార్తీక అమావాస్య నుంచి కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి నేను ప్రతిరోజు చూసుకొని పండుకుంటా. థ్యాంక్ యూ. అయితే నా యూట్యూబ్ ఛానల్ వల్ల సమాజానికి లాభం జరుగుతున్నట్టేనా? 100% అన్నా. ఇప్పుడు కలియుగంలో ఇది మంచి అవసరం కూడా అన్న. థ్యాంక్ యూ అన్న. నాకు చిన్న ముచ్చట చెప్పు, అడుగుతున్నా. చెప్పనా? ఈ దయ్యాలు భూతాలు నమ్మి 3 లక్షలు ఖర్చు పెట్టినా అంటున్నావు కదా, అవును. అవి ఏడేడ ఖర్చు పెట్టినావు, ఎట్లా ఖర్చు పెట్టినావు చెప్తే చూసే ప్రజలకు, వినే ప్రజలకు కొంచెం అరే మేము ఇట్లా చేయొద్దనేది. ఒక 60-50 ఏళ్ళు ఉన్న పెద్ద ఆయన, ఒక రెడ్డి గారు మంచిగా చెప్పిండు అని ఇంకొంతమందికి కనువిప్పు అవుతుంది కదన్న. అన్న ఒకటి చిన్న, మా నాయన ఒక సాయంతో చెప్తుండే,
మంత్రగాని తను కోతే శుద్ధులు తక్కువనారా అంటుండే, గద్దె కోతే శుద్ధులు తక్కువనారా అంటుండే. ఇప్పుడు వాళ్ళ వ్యాపారం, వాళ్ళ బతుకుదేరు అది. మరి నువ్వు 3 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టినావు? నేను కొంచెం నమ్మినానా. నేను యాక్చువల్ గా ఎక్కడ నమ్మాల్సి వచ్చిందంటే, పూర్వం మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు, మన పసితనంలో ఉన్నప్పుడే గీట్లా గవి ఉంటాయి, గివి ఉంటాయి, గవి ఉంటాయి అనేది ఆ పసి హృదయంలో ఉన్నప్పుడే వాళ్ళు నాటిన నాటుకు. రెండోది మహాభారతం మా పెద్దనాన్న ఆ రోజుల్లో మా విలేజ్ లో ఒకే ఒక్కటి చదివినాడు. ఆయన బ్రిటిషర్ల కాలంలో మన తెలుగు లేనాడు, సంస్కృతం ఉన్నప్పుడు, ఉర్దూ ఉన్నప్పుడు, ఆయనకు రాత్రిపూట మేము పండుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఒక కథ చెప్పి అవి పండుకునే వాళ్ళం మేము. తీరా ఇప్పుడు నాకంటూ కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత మొన్న ఒకటి మీద ఒకటి చూసిన, ఏంది యూట్యూబ్ చూసిన, ఏం చూసిన అంటే 11 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలన చేసిన బాగుంది. 11,000 దశరథ మహారాజు ఒక 60 ఏళ్ళు చేసాడు, 60,000 సంవత్సరాలు, 60,000. ఇవే 71,000 అవుతున్నవి. ఆ యుగ సారాంశం ఏంటి, ఆ యుగంలో మధ్యలో జరిగిన కార్యక్రమాలు అంటే అది క్లారిటీ మొత్తం చూసినాం. దీన్ని ఎవరు కల్పితం చేసిండ్రు, ఎక్కడ రాసిండ్రు, ఇది ఏంది ఆధారం? సరే, శ్రీరాముడు భగవంతుడే కాదనం, శ్రీకృష్ణుడు భగవంతుడే కాదనం, అల్లా భగవంతుడే కాదనం, యేసుక్రీస్తు భగవంతుడే కాదనం. కానీ శాస్త్రోత్తరముల పరమాత్ముడు అనేది ఒకే ఒక నీతి ఉండాలి అందరికి. అవును, కామన్ జెన్యూన్ పాయింట్ ఉండాలి, ఒక్కటే ఉండాలి అందరి. ఇప్పుడు మన మత పిచ్చిలు, కుల పిచ్చిలు ఉండకూడదు. అవును. ఇది మొన్న ఈ మధ్యలో ఒక యూట్యూబ్ చూసిన, ఎక్కువ ముస్లింస్ అబ్బాయి, ఆ పేరు నాకు ఐడియా వస్తలేదు, ఇద్దరే ఎక్కువ వస్తారు. ఒకరు క్రైస్తవులు విమర్శిస్తుంటారు, ఒకరేమో అలానే గొప్ప అని, ఒకరేమో హిందువుల గురించి విమర్శిస్తుంటాడు. ఆయన కూడా మొన్న ఉండేది సనాతన ధర్మం తర్వాత ఇద్దరు శిష్యులాగా ఉంటేనే ఇట్లా జరిగింది, అంతా ఒకటే ఉంది సారాంశం. కానీ మధ్యలో దీన్ని వక్రీకరించి ఒకరొకరికి చెప్పి మన మధ్యలో కలహాలు పెడుతున్నదే తప్ప గానీ సనాతన ధర్మం ఏముంది అంటే ఒకటే ఉంది, ధర్మంగా మాట్లాడు, అన్యాయం చేయవద్దు, పాపం చేయొద్దు, ప్రజలందరూ సమానంగా చూసుకోవాలి. ఫస్ట్ నువ్వు జ్ఞానం తెచ్చుకొని నువ్వు ధర్మ మార్గంలో నడువబ్బా, అదే సనాతన ధర్మం. అంతే తప్ప దీంట్లో ఏదో గీపురాలు పూజలు పునస్కారాలు కావాలి అంటే. ఇప్పుడు ఇదే సనాతన ధర్మం ఆస్ట్రేలియా ప్రజలకు ఉండదా? అదే ఇదే సనాతన ధర్మం అమెరికాలోకి ఉండదా? ఇప్పుడు మనకంటే ముందే నాగరికతలు వెలిసిన ప్రదేశాలు ఈజిప్ట్లో ఉండదా? అలాగే చైనాలో హుయాంగ్ నాగరికత, అక్కడ సనాతన ధర్మం ఉండదా? దాన్ని సనాతన ధర్మం అనరా? ఇంగ్లాండ్లో అంటే ఇప్పుడు మా గ్రీస్లో, ఇంగ్లాండ్లో అక్కడ కూడా పూర్వం నుంచి వచ్చే ఒక ధర్మం ఉంటుంది కదా, దాన్నే సనాతన ధర్మం అంటారు కదా. కరెక్టేనా? మన హిందూ దేశంలోనే అసలు ఎవడైనా తెలియదక్కువడు లేదా ఏదైనా కుట్రదారుడు సనాతన ధర్మం అంటే వాడు పనికి మాలిన ఎదవా అని అర్థం. వాడు ఏమనాలంటే ఈ భారతదేశ భౌగోళిక చారిత్రక వారసత్వ గౌరవాన్ని కాపాడుదామనాలే. వాడు నిజంగా వాడు తల్లిదండ్రులకే పుడితే వాడు మనిషి అయితే వాడు తినేది అరవింద్ రెడ్డి అని ఒక్క మాట నేను చెప్పినాక మీరు చెప్పండి. సనాతన ధర్మం అనే పదంలో భారతదేశం యొక్క మూలవాసుల చరిత్ర వారసత్వాన్ని, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రతిష్టల్ని పెంచేటువంటి విషయాలని ఒక భారతీయులుగా అందరం గౌరవిద్దాం, కాపాడుదాం, పాటిద్దాం, ముందు తరాలకు అందిద్దాం, ప్రపంచ దేశాలకు చూపిద్దాం అనే పదం వాడాలి. అలా వాడకుండా ఈ దొంగనా కొడుకులు అందరూ సనాతన ధర్మం అంటే ఇదేదో ఒక మత ధర్మం అని, ఆ మతంలో ఒక దేవుణ్ణి, ఒక గుడిని, ఒక పూజారిని మాత్రం, ఒక కుల వ్యవస్థను అనే విధంగా చండాలం చేసి పడేస్తారు ఈ కొడుకులను. ప్రపంచ యావత్ మానవాళికి సమాజంలో బతుకుదెరువు కోసము పనికొచ్చేదే గాని ఇట్లా హిందూ మతము లేదు భారతదేశానికి అయితే కాదు. ఇప్పుడు నాకున్న జ్ఞానంతో చెప్తున్నా. అరవింద్ అన్న, ఇప్పుడు మీ జ్ఞానంతో పాటు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పనా? ఇప్పుడు మన సనాతన ధర్మం కర్తలు ఇప్పుడు నోరు తెరిస్తే సనాతనం హైందవం, హిందూ ఏదేదో అంటారు కదనే. నేను వాళ్ళని వ్యతిరేకిస్తలేను, వాళ్ళు మెజారిటీ ప్రజలు ఉన్నారు. నేను కూడా ఒక హిందూ పద్మశాలి, నేను స్పష్టంగా పద్మశాలి కులంలో పుట్టిన వ్యక్తిని.
నాకు టోటల్ గా నేను వీడియో చూసిన, మీరు తల్లిదండ్రుల పేర్లు గాని, మీ ప్రాపర్ గాని, మీరు వేసుకునే బట్టలు కూడా. అన్న అరవింద్ రెడ్డి అన్న, మీరు చెప్పే మాటలో మీ వంకతోటి ఈ సనాతనవాదులకి నేనేం చెప్తానంటే, ఒరే పిచ్చిన కొడకల్లారా, మరి బ్రిటిషోడు ఈ దేశం వచ్చి 100 సంవత్సరాలు ఈ దేశాన్ని దోసుకపోతూ ఉంటే, దొబ్బుక తింటా ఉంటే, ఈ అన్ని జ్ఞానాలు మీ గ్రంథాలనేవంటే మీరు ఆ గ్రంథాలనే ఎందుకు పండబెట్టిర్రు? అలాగే మరి ఇంత గొప్పగా మన ధర్మం అన్నప్పుడు అందరి ప్రజలను ఏకం ఎందుకు చేయలేదు? తర్వాత ముస్లిం సోదరులు బానిస సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి బాబర్ కాంచెలు హుయామీం దాకా, ఎక్కడి నుంచో షాజహాన్ దాకా వీళ్ళందరూ మన దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలిస్తూ ఉంటే, ఈ ధర్మకర్తలందరూ ఏ పొక్కల వన్నారు, ఏడ దాక్కున్నారు? అప్పుడు వాళ్ళ చేతులల్లో మన మతం ప్రజలు మత మార్పులు అవుతా ఉంటే వీళ్ళేం బీకిర్రు? లేకపోతే ఈ సంపదను వాళ్ళు దోసుకొని వాడు రాజు అయి ఉంటే వీళ్ళేం బీకిర్రు? అసలు ఇక్కడి ప్రజలను కులమతాలు పోగొట్టడానికి కానీ, విజ్ఞానవంతం చేయడానికి కానీ, చదువును పెంచడానికి కానీ, ఆర్థికంగా ఎదగడానికి కానీ, మనలో మనకు ఐక్యమత్య పెరగడానికి కానీ ఈ దొంగనా కొడుకులు ఎవ్వడు ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడేమో మొత్తం దేశమంతా రాజ్యాలు పోయి, రాజరికం పోయి, ఒక దేశంగా మనం ఇప్పుడు ఉంటే, ఇప్పుడు ఐక్యంగా ఎలా ఉండాలి, మనం విజ్ఞానం వైపు ఎలా ఉండాలి, ప్రపంచంతో పోటీపడి ఎలా ముందుకోవాలని చెప్పడం పక్కకు పెట్టి, ఎంతసేపు మా పాతది గొప్పది. మరి పాతది గొప్పదే అయితే పాత గొప్పతనానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు ఏవి అంటే ఎవడు సమాధానం చూపించాడు. అరే మనం వేసిన హైవేలు ఏమైనా ఉన్నాయా, మనం నిర్మించిన రైల్వేలు ఏమైనా ఉన్నాయా, మనం కట్టిన డ్యాములు ఏమైనా ఉన్నాయా, మనం కట్టిన పెద్ద పెద్ద వనాలు వృక్షాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెద్ద పెద్ద సంపదను సృష్టించినామా? అక్కడెక్కడో కోలార్ల బొగ్గు కానీ బంగారం వేరేటోడు దవ్వకపోయా, బొగ్గును వేరేటోడు దవ్వకపోయా, ఐరన్ మైనింగ్ వేరేటోడు దొబ్బకపోయా, ఆవిరి యంత్రాన్ని ఒకటి తాపి విద్యుత్తును ఒకటి తయారు చేయబట్టే ప్రపంచమంతా ఈ చిన్నగా ఫోన్లు ఉండే చిన్న మెమొరీ కార్డు కోసం 4,000 అట. చిన్న ఒక 100 గ్రాములు లేదు, ఆ ఫోన్కు 1,50,000 అట. ఈసొంటివి ఎక్కడో తయారైపోయి మనం లక్షలు పెట్టి కొనుక్కునే కాడ మనం ఉండిపోవాలి. మొత్తం జ్ఞానం ఇలా ముడ్డి కింద పెట్టుకొని దొంగ నా కొడుకులు పక్కకు వంచలేదు. అసలు ఇలా ముడ్డి వాళ్ళకు కొట్టి, అరే ఆ జ్ఞానాన్ని మీ ముడ్డి కిందనే ఎందుకు పెట్టుకున్నారా భోజడికే అని సామాన్య ప్రజలు గల్లబట్టి తన్నక. ఇప్పుడు మీరు ఒక అరవిందర్ రెడ్డి అయి ఉండి మీ తాతలలో ఒక ఆయన సంస్కృతం నేర్చుకొని మహాభారతం సంస్కృతంలో రాసి ఉంటే దాన్ని చదువుకొని మీకు వివరించడానికి మీ తాతని యాద్ చేసుకుంటాను. మరి దాన్ని మనందరికి ఎందుకు వివరించలే ఈ భోజడికే గాళ్ళు? అప్పట్లో విలేజ్ లో ఒక దీపం పెట్టుకొని రోజు ఒక కథ రూపకంగా చెప్పేవాడంట. అలా చిన్న ఏజ్ లో, అప్పుడు ఆయన వయసు 10-12 ఏళ్ళ వయసు అట. ఏం పేరు ఆ పెద్దనే పేరు? మన్యం రెడ్డి. ఆయనకి జోహార్లు. అలాంటి వాళ్ళు అసలు ఆయన పెద్ద ద్రోహం చేసినట్టు తెలుసా? ఆయన పెద్ద దొంగ, లంగ, చెడ్డోడు. ఎందుకంటే ఆ వేదాలను ఎవడు చదివినా వాడిని నాలుక కోసేస్తారు, ఎవడు చూసినా వాడి కండ్లు వీకేస్తారు, ఎవడు విన్నా వాడి చెవులలో సీసం పోతారు. కాబట్టి అది అధ్యాపనం బ్రాహ్మణ వృత్తి. కాబట్టి మీ రెడ్డి సాబు మన్యం రెడ్డి దొంగతనంగా ఆ గ్రంథాలను చదివి మీకు జ్ఞానం పంచాడు. సనాతన ధర్మం ప్రకారం అయితే తెలియదన్న. ఆ రోజుల్లో అంటే పల్లెటూరు కాబట్టి మాది అది ఆముదం దీపం అంట. ఆముదం దీపం పెట్టి నడువుల రథకథగాడ ఆ చిన్నపిల్లగాడు నాకు చదువు వస్తుంది. ఒక రోజు ఒక బాలనాగమ్మ కథలాగనో మహాభారత కథలాగనో ఏదో ఆయనకున్న జ్ఞానాన్ని 10 మందికి చదివించేవాడట. ఇప్పుడు నిజానికి నేను కూడా మీతో ఏ విషయంలో అభినందిస్తానంటే, అది రామాయణమైనా, మహాభారతమైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా, జాతక కథలైనా, బుద్ధుడి కథనాలైనా ఏవైనా మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ, మానసిక ప్రశాంతత వైపు నడిపిస్తూ, కుటుంబ విలువలను పాటిస్తూ, బాల్యంలో బాల్య దశ, యవ్వనంలో కుటుంబ దశ, వృద్ధాప్యంలో సమాజ సేవ, ఇలా వాళ్ళ ధర్మాలను వాళ్ళు నిర్వర్తించేలాగా కర్తవ్య బోధ చేయాలి. కానీ ఈరోజు వానికి 30 ఏళ్ళు కాకముందే హార్ట్ అటాక్ వచ్చి సత్తాడు. 25 ఏళ్లకు పెళ్లి కాకుండానే వాడు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. 50 ఏళ్లకు సంసారం మీద లేక ఆత్మహత్య చేసుకొని సత్తాడు. మందిని ముంచుతారు, కల్తీ చేస్తారు, విలువలు లేవు, డిసిప్లిన్ లేదు, కుటుంబం లేదు, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. మళ్ళీ ఇవన్నీ ఇట్నే పెట్టుకొని మా గ్రంథాలు గొప్పయని ఈ మతమోడు అంటాడు, ఆ మతమోడు అంటాడు, ఇంకో మతమోడు అంటాడు. అసలు ప్రస్తుతము ఆ మతాలను పాటించే ప్రజలు గొప్పగా బతకడం గురించి ఎవడు ఆలోచిస్తలేడు. అదేనా ఇప్పుడు ఒక విషయం మనం ఎంతసేపు మాట్లాడుకున్నా, నిన్న ఒక ఆదర్శంగా తీసుకొని నాలో ఉండే మూఢనమ్మకాన్ని పోగొట్టుకొని భగవంతుని నేను భగవంతుని నమ్ముతా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా భగవంతుని నేను నమ్ముతా. కానీ భగవంతునికి రూపం లేదు నాకు తెలిసినంత వరకు. సూపర్. భగవంతునికి రూపం లేదు, విగ్రహం లేదు. నీ ఆత్మలనే నువ్వు ఊహించుకున్న దానినే నీ కడుపులోనే నీ మనసులోనే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పినావు అన్న.
నువ్వు 199 మంది భక్తుల కంటే నువ్వు చాలా గొప్పనివి. నేను నాకున్న జ్ఞానం కాడికి పరమాత్ముడు ఎక్కడనో గుళ్ళుల గోపురాల ఆయన నిర్బంధించే లేడు. యావత్ సృష్టి కానీ ఎవరి కంట్ల వాడాడు. భగవంతుడి కళ్ళ వాడితే మనకు బాగానే ఉంటుంది. అసలు కళ్ళవాడు ఈ సృష్టి రహస్యం తెలుసుకోవడం కష్టమే, కష్టమే. ఆ పేరుతో గుడి కట్టుకొని, చర్చి కట్టుకొని, మసీదు కట్టుకొని ఆ పేరుతో చేసేదంతా వృధా అంటారు. ఏముంటదన్న తాగి భజనాలు చేస్తున్నారు ఇవాళ రేపు. అది అదే భగవంతుడు అంటే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తాగి భజనలు కూర్చోబా, ఏకాగ్రత నీ ఇంట్లో నువ్వు కూర్చో అన్నా. నువ్వు తాగి భజనలు అని అబద్ధం చెప్తున్నావు. అయితే అనుకో, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. నేను చూడకపోతే ఆడాల్సిన అవసరం నాకు లేదు. కానీ చాలా మంది భక్తితో మీ నాగర్ కర్నూలు మీ ప్రాంతం గుండా నడుచుకుంటే శ్రీశైలం దాకా పోతారు కాదే. అవును, నేను కూడా చాలా సార్లు పోతా. నేను కూడా ఎందుకు పోనా అంటలేను, పోతా. నేను ఎందుకు పోతా అంటే నేను సృష్టిలా ఇప్పుడు నాకు దైవం ఉంది, ఒకటే ఒక దైవం. ఎవరుంది? జగన్మాత. జగన్మాతకు రూపం లేదు. నేను ఒక్క తల్లిని తలుచుకుంటా. సూపర్ సూపర్. నేను రాముడిని, కృష్ణుని, వెంకటికి అంతా ఏదో ఫ్రెండ్స్ అట్లా మనం అందరితో పాటు ఉమ్మిడిగా పోతా. గానీ నేను ఒకటి మాత అంటే శ్రీ అంటానా, మనం తెలుగు భాషలో మాత అంటాం కాబట్టి మాత అంటాం. అంతే అంతే అన్న. నాకు ఇంతకుముందు 2 సార్లు అడిగినా, నువ్వు తప్పించుకున్నావు. ఏందనే నువ్వు 2-3 లక్షలు దేనికి ఎట్లెట్లా ఖర్చు పెట్టినావు అడిగినా నేను. అది ఎక్కడ జరిగింది అంటే, వేరే ఒక పండితుడుండి ఏదో నా గ్రాచారం చూసి అది చూసి నీకు ఇట్లా ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, అట్లా ఇట్లా అంట అని చెప్పి ఏదో చేసిండు. దాని సంకల్పంలో సరే నాకు కొంచెం మంచి జరిగింది, నమ్మిన ఇచ్చిన తర్వాత చివరికి ఏమైంది, దాన్ని కంటిన్యూ చేసిండు. అలవాటు పడ్డాడు కదా ఆ మనిషి. అరవింద్ రెడ్డి నమ్ముతాండు, ఇక నేను పైసలు అడిగి నాకు ఇస్తాడని చెప్పి ఓదాంతరతోటి మొదలు పెట్టిండు. పెట్టిన తర్వాత ఏమైంది, నేను మధ్యలో దాన్ని కంప్లీట్ బంద్ చేసిన. ఏం కాలే. ఆ రోజు ఏముందో ఈ రోజు గంతే ఉంది. మోనోగానే ఒక పండితుడు వచ్చిండు. అయ్యా నీ బిడ్డకు గాలి దోషం ఉంది, ఒక 10,000 పెడితే దిష్టి తీస్తారు, ఆమె సంసారం మంచి నిలబడుతుంది, అత్తమామలతో మంచి యాక్టివ్ ఉంటది, బాగుంటది, అట్లా ఇట్లా అని చెప్పి నాకు పండితుడు చెప్పిండు. కాదు, అసలు మీకు బిడ్డే ఉన్నదని వానికి ఎట్లా తెలుసు? నాకు పరిచయాసుడు అట్లా తెలిసింది. కాదు, మరి బిడ్డనేమో హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంటదే, వానికి ఇక్కడ గాలి వానికి ఎట్లా తెలిసిందే? ఇంకా ఏమైనా తెలుసుకుని తర్వాత మా బిడ్డతోన మా ఇంటికి వచ్చింది. మొన్న ఒడిపిఎం పెడితే వచ్చింది. నాన్నకి ఇట్లా సంగతి అంటే ఎవడాడు నీకు చెప్పినోడు అని ఉల్టా నాన్న తిట్టింది. బిడ్డ చదువుకున్నది కాబట్టి నేను తిట్టింది, మంచి పని చేసి. నీకు ఎవడా చెప్పినోడు 2 నిమ్మకాయలు తీసేస్తే ఇక పోతారా దయ్యాలు పూతాలని. మనకు మెమోరీ ఏంటి, మన మైండ్ ఏంటి, మన బాడీలు ఏంటి, మన సైన్స్ ఏంటి, అసలు ఆరోగ్యం ఎక్కడ, మనం తీసుకున్న మన విటమిన్స్ ఏంటి, మన ప్రోటీన్లు ఏంటి. నేనే ఎమ్మటి బాబులంగా అన్నా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. దాంట్లో కొంచెం ఇబ్బంది అంతే తప్ప, కొంచెం పిల్లలు పాలు మార్చింది అనుకో నా బాడీ యాక్టివ్ అవుతుంది అంతే. కానీ ఇప్పుడు నేను బక్కగా ఉన్నానంత మాత్రం నేను తిండి తింటలేనా? ఇంకోసారి ఇటువంటి తిక్క పని చేయకు, డబ్బులు ఖర్చు పెట్టుకోక డాడీ అన్నది. వాడు ఎవడో 90 గిట్ల వస్తే మాత్రం బాగుండదు చూడాలని ముందే చెప్తున్నాను కూడా అన్నాడు. అయితే మీ బిడ్డకి, ఆ చెల్లెకి లేదా అక్కకి నా ప్రత్యేక, చెల్లెనైతే నాకు 44 అంటే ఆ చెల్లెకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేయండి. ఆమెకి 26 ఏళ్ళు అన్న. చెల్లెనే అభినందనలు చెప్పండి అన్న. ఇంకా మీ నాగర్ కర్నూలు జిల్లాల ప్రజలు ఏ రకమైన పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాలు నమ్ముతున్నారో కొంచెం వివరించండి అన్న. ఇక్కడ మాకు ఈ తెలంగాణలోనే మన దర్గాలు ఎక్కువ పూజిస్తారు. దర్గాలు ఎక్కువ ఉన్నాయి ఆడ. తెలంగాణ అంటేనే దర్గాలు, ఆంధ్రలో ఇంత లేదు. నేను ఒక ముస్లిం పెద్ద మనిషితో మాట్లాడితే, అన్న మా ఖురాన్లా ఈ చచ్చిపోయిన శవం మీద ఇది కప్పి దాన్ని దర్గా లెక్క మార్చి అక్కడ భూత ప్రేతాలు పోగొడతా అని చెప్పడం అనేది పూర్తిగా ఇస్లాంకు విరుద్ధం అన్న, వీళ్ళు దొంగనా కొడుకులు అని చెప్పాడు. నిన్న కూడా ఒక యూట్యూబ్ మాకు ఒక ఫ్రెండ్ పెట్టిండు, మాకు ఒకటి గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో పెట్టిండు. అక్కడ ముస్లిం పెద్దనే ఏమంటుండ అంటే దర్గాలకు పూజలు చేయవకండి, అది హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే కానీ మీరు ఆ పని చేయవకండి, ఖురాన్లో లేదు అని కూడా ఒక పెద్ద మనిషి చెప్తే నేను అట్లా కూడా ఇట్లా కూడా ఉంది కదా అనిపించింది నా మనసుకు. అన్న ఇంకా దర్గాలు కాక ఇంకే మీ దగ్గర గురువారం బుధవారం దర్గాల కాడికి పోయి చూసుడు, చెప్పించుకోడు, తాయత్రి కట్టుకోడు ఉందా? మా ఊళ్ళో పిచ్చి జనాలు నమ్ముతారు. నాకు ఒకటే అన్న, నేను నిన్న ఆదర్శంగా తీసుకున్నాక ఈ నుంచి నేను చెప్పాల్సిన ఒకటే, దయ్యం ఉంటే నాకు చూపించరా బాయ్. నేనంటే సరే ఇప్పుడు నేను అయ్యేగినా ఇన్ని చూసినా కదా, ఇంతమంది చూసినా కదా, సరే నేనే వచ్చి అలా వండుకుంటా. కానీ నేను శ్మశాన నిద్ర అనే ప్రోగ్రాం చేసిన,
నేను వండుకున్నాను శ్మశానంలో, మా పొలం పక్కల ఒక శ్మశానం ఉంటది. అప్పుడు నాకు తెలియని వయసు, అంటే ఇప్పుడు కాదు, తెలియని వయసు అది. ఆ రోజులో పండుకున్నా కానీ ఏనాడు నాకు ఏం ఎఫెక్ట్ పడలేదే. మన పొలం పక్కనే ఉంటది, ఊరికి సంబంధించిన శ్మశానం అది. అక్కడ ఒక చెట్టు ఉండే, మంచిగా ఉండే ప్రదేశం. రోజు మోటార్లు పెట్టడానికి అగ్రికల్చర్ కాడికి పోతుంటే మోటార్ పెట్టుకుంటే అక్కడ పండుకుంటుంటే నాకు ఏం కలవలేదు. దయ్యాలు అంటారు, భూతాలు అంటారు, మధ్యరాత్రి అంటారు, నిప్పులు అంటారు, ఇట్లా వాయ అంటారు, అట్లా వాయ అంటారు. నాకు ఏది కట్ల పడలేదు. అనగానే నాకు నేను ఎన్నో రాత్రులు చూసిన చూస్తాం, తెల్లాలు నిద్రగాసి మరి చూద్దాం ఈ రాత్రి ఏమన్నా జరుగుతుందా. నేను చిన్నప్పుడు ఎంత మూర్ఖుంటో తర్వాత మళ్ళీ భయపడి మళ్ళా మూర్ఖత్వానికి వచ్చిన మనిషి నేను. నిజంగా నాకు అంత మూర్ఖత్వం ఒకప్పుడు. ఏదైనా చిన్న చిన్న ఉంటే టీచర్ వాడి ఇంకా అన్న మెంటాలిటీ నాది. నేను కొంచెం సరే చెప్పకూడదు, నా చిన్ననాటి గుణం ఏంటంటే నాది విప్లవ సిద్ధాంతాల మెంటాలిటీ. ఇక అది పాలమూరు అంటే నల్లమల బిడ్డలు, ఉద్యమ గడ్డలే అది. నేను చదువుకున్న 8th 7th 6th అంటే ఇప్పుడు అట్లాంటి నన్ను అరెస్ట్ చేస్తారు కానీ అట్లేం చేయరు. ఇప్పుడు అందరూ నక్సలైట్లు అందరు కూడా లొంగిపోయి ప్రజాజీవన స్రవంతులు. అట్లని కాదు, నా కులానికి నేను కాపోల దాంట్లో పుట్టినా కూడా నా సిద్ధాంతాలు నా చిన్ననాటి నుంచి కూడా పేదల పక్షాన ఉంటది. కొంచెం రివల్యూషనరీగానే ఉన్నాయి అన్నట్టు. రెండో విషయం ఇంకొకటి నాకు నచ్చంది ఏందన్నా అంటే, ఒక 2-3 నా చదువుకున్న చదువులా ఒక మనిషికి ₹1,00,000 అప్పిస్తాడు ఒక నాలాంటి రెడ్డి. వాడికి 10,000 20,000 30,000 ఏడాది జీతం పెట్టుకుంటాడు. వాడు తీరక ముందుకు మళ్ళీ ఆ మితి మళ్ళీ వస్తుంది అంతకు. వాడు ఎన్నడు కోలుకోవాలి, వాడికి విమోచనం లేదా అనేది నాకు ఆ పసితనంలో ఉన్నప్పుడు మెంటాలిటీ నాది. ఎక్సలెంట్ అన్న. ఇదొకటి. బాల్య వివాహాలు అనేది అప్పుడు ఇంకొకటి, అది నాకు నచ్చదు. రెండోది మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కూడా సతీ సహగమనం మార్చింటాడు. ఆయనకు సమాధికి మనం సెల్యూట్ కొట్టడమా, టెంకాయ కొట్టడమా, పూజ చేయడం అనేది ఓకే, నాకు అదొకటి ఇష్టం. అది కూడా చాలా అధర్మం అన్న. ఏదో పట్టదని పోతే బాగా తీసుకపోయి శిక్షలు వేయడం ఏంటి, ఏ రాజరికము, ఏం స్వార్థము. అబ్బా సూపర్ సూపర్ అన్నా. మరి నేను మీ మండలంకు మీ ప్రాంతానికి వస్తే కలుస్తావానే? తప్పకుండా కలుస్తా. అవసరం అనుకుంటే 10 మందిలో స్వీచ్ ఇవ్వగలుగుతా. 10 మందికి మూఢనమ్మకాలు నమ్మొద్దు. సరే, నీ దైవాన్ని నమ్ముకుంటే నమ్ముకో, ఫస్ట్ నువ్వు కర్తవ్యం నమ్ముకో, నువ్వు బాగుపడడానికి కష్టం చేసుకో. లేవగానే ఫస్ట్ నీ డ్యూటీ ఏంది ముందు. వ్యవసాయానికి పోతున్నావా, నీ కారు మంచిగా చూసుకో. అరవింద్ రెడ్డి అన్నయ్య, మరి నువ్వేమో దేవుని మొక్కేటోనివి, నేనేమో దేవుని నమ్మను అని మన దోస్తాను ఉంటదా? నేను ఒక్కటే నీ ద్వారా నేర్చుకున్నది, భగవంతుడు ఉన్నాడు లేదని అంటలేను, కానీ హారిపాటలకు పోవద్దు, నీ ఆత్మలు అనుకో, నీ మనసులో పెట్టుకో. భగవంతుడు ఉంటే ఇప్పుడు నీ ధర్మమైనా భగవంతుడు చెప్పిందే ఉంటదనా. ఇప్పుడు నీదేముంది, మనం ప్రజలకు మోసం చేయొద్దు, మూఢ నమ్మకాలు వద్దు, సైన్స్ నమ్ముకోవాలి, ఫస్ట్ మన కర్తవ్యాన్ని నమ్ముకోవాలి. మన పిల్లలు ఏంది, మన సంసారం ఏంది, మన బతు, దానికోసం నువ్వు కష్టపడు అంతేగాని దీనికో మూఢాచారాలకు పోయి నీ జీవితానికి ఎందుకు సగం టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అనేది నీ సిద్ధాంతం. ఎగ్జాక్ట్లీ అన్న. నా నాస్తికత్వం, నీ ఆస్తికత్వం మన ఇద్దరి పరిచయానికి, మన ఇద్దరి స్నేహానికి, మన అనుబంధానికి ఏమాత్రం అడ్డు కావు అని సందర్భంగా తెలియజేస్తూ, మీరు భక్తిపరులు అయినప్పటికీ, దైవాన్ని నమ్ముతున్నప్పటికీ మూఢనమ్మకాలు పూర్తిగా నమ్మనని, వాటి వల్ల నష్టమని, ఇప్పటికే 3 లక్షలు నష్టపోయానని సిద్ధాంతిని వాణిని నమ్మి ఇక వాడిని నమ్మడం ఆపేశానని చెప్పడం చాలా బాగుంది. ఏముంటుందన్నా, నాకు మా మనడు పుట్టిండట, శాంతి చేపియాలి అన్నాడు. సంతోషం. ఎంత అయ్యగారు అడిగినా అంటే 15,000 అవుతావే అన్నాడు. అంటే డబ్బులు ఇవ్వాలా, ఏమైనా వస్తువులు తేవాలా అన్న. 5,000 ఇచ్చేసి 10,000 సామాన్లకైతే అన్నాడు. సరే ఏమన్నా కానీ సామాన్ల శిష్టి రాసి అయ్యగారు నేను తెస్తా అన్న. మంచి పంచెలు, చెంబులు, కూడికలు, మంచి నూనె, నువ్వుల నూనె అన్ని ఏంటి పెట్టు మొత్తం బాగానే తెప్పించిండే. తీరా శాంతి కాడికి పోయినా. శాంతి కాడికి పోతే ఏం జరిగింది అంటే, మనం తెచ్చిన ఒక ఐటమ్ కూడా ఆయన ఏమంటారు మంత్రోచ్చరణ లోపల ఏది వాడుకోలేదు, ఏది వాడుకోలే. తీరా అంతా బ్యాగ్ లో పెట్టి రెడ్డి గారు అది నేను మా ఇంటికి తీసుకుపోతా అన్నాడు. మరి పంచెలు, చెంబులు, గిలాసులు, నూనె,
ఇన్ని బియ్యం ఇవన్నీ తెప్పించిన కదా అయ్యగారు, మరి దీన్ని ఏమన్నా చేస్తామేమో అనుకున్నా, ఇట్లా అక్షంతలు లాకనో అది అంటే లేదు నేను దేవుని పూలే ఉన్నాయి, దేవత అని తీసుకొచ్చి అవే నేను వాడుకున్నా, ఇవి తర్వాత నీలాగా ఇంకెవరికైనా లేని వాళ్ళకి ఇస్తలే అన్నాడు. 5,000 రూపాయలు కట్నం దులుపుకున్నాడు. 5 నిమిషాల్లో మంత్రం చదివాడే. అమ్మని అమ్మ 1000కి 1 నిమిషం చదివాడు. అరే ఎక్కడిది శాస్త్రం శాస్త్రం ఉంటే ఉండొచ్చు తప్ప ఇంత దారుణంగా ఉంటుందా? అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది, ప్రజలకు ఏం చెప్తారు? మోసము, అయ్యగారు బతకనికి చేసుకున్న వ్యాపారము. వామ్మో, అట్లా అంటే అయ్యగారులు నీ మీద కోపానికి వస్తారే. కానీ నిజమైన శాస్త్రం తెలిసిన వాడు, నిజమైన అయ్యగారు ఉండి దానికి ఒక పద్ధతి ఉంటది, దానికి ఒక పుస్తకం ఉంటది, దానికి ఒక చరిత్ర ఆధారం ఉంటది, దానికి ఇంత టైం ఉంటది, ఒక శ్లోకాలకు కూడా ఒక 10 శ్లోకాలను లెక్క ఉంటది, 108 శ్లోకాలను ఒక లెక్క ఉంటది. ఇప్పుడు ఏదో మనకేమో రాకపోయా, సంస్కృతం నిలవపోయా, తూతూ మాత్రం అంటే ఎట్లా? మీ ఊరు అయ్యగారు ఏం చేస్తారు ఎరికనా, అమ్మ అయ్యగారులకి ఇట్లా అన్నాడని చెప్పి మిగిలిన ప్రజలందరినీ మెల్లగా పోగేసి నీవించి దిగేస్తాడే. ఓడి వీకలేడు అనుత మాటలు. నేను అందరికి నేను సమాధానం చెప్పే కెపాసిటీ నాకు ఉంది. అంతేనా? అవును. ఇప్పుడు మామూలుగా నేను ఒక వినాయకు క్యాసెట్ వేస్తారా, చిన్న సత్యనారాయణ వ్రతం అయితే ఎంత టైం తీసుకుంటుంది అది? ఎవరో బ్రాహ్మణులు కాకపోయినా కొంచెం దాని సంస్కృత అవగాహన ఉన్న వాళ్ళు మన దాంట్లో మన పిల్లలే మొత్తం దాన్ని ఉచ్చారణ చేసుకొని నీట్ గా మంచిగా క్యాసెట్ తయారు చేసి దాని పద్ధతులు తయారు చేసి విడుదల చేసిర్రు. దానికి ఎంత టైం తీసుకుంటుంది? అవే కదా అయ్యగారు మొత్తం చదవాల్సింది. అవును, దాదాపుగా 2 గంటలు పడుతుంది. మరి నువ్వు 5 నిమిషాలు అయిపోతే ఎట్లా రథం? అంటే ఇంకో కాడు ఉంటుంది కదా ఆయనకు బిజీ వర్క్, ఇంకో దేవునికి ఇంకో పూజకు పోవాలి కదా. ఆయన అచ్చుడే నీ అదృష్టం, ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టిండు, ఆయన డైరెక్ట్ ఒకటే మాటతో దేవుడికి పెట్టిండు, నీ మీద అత్యంతలు చల్లినాడు. ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పినా పెద్ద జోక్ వస్తుంది. నేను మొన్న విజయదశమి బతుకమ్మల రోజు గ్రూప్ రైస్ చేసిన ఇంట్లోకి. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అయ్యగారిని ఇట్లా గ్రూప్ రైస్ చేయాలి అయ్యగారు, ఎంత తీసుకుంటావు అన్నారు. రెడీ, మనం చిన్నప్పటి ఫ్రెండ్ సర్కిల్ కదా, ఏదో ఒక 2,500 అన్నాడు. వేరే వాళ్ళు అయితే ఒక 5,000 తీసుకుంటారు, కానీ నాకైతే 2,500 ఇవ్వ, మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ మనకి ఏమవుతు, నేను ఫ్రీగా చేసిపోతా నీ గ్రూప్ ప్రవేశానికి అన్నాడు. ఆ ఐటమ్స్ మాత్రమే తెచ్చుకో అన్నాడు. సరే రాసిచ్చాడు. తెచ్చుకున్న తర్వాత రెడీ, నాకు కనుక దుర్గమాత పూజలు ఉండే, నాకు వీలు కాదు, నేను వేరే ఒక అబ్బాయికి చెప్తున్నా అన్నాడు. సరే వాళ్ళ నెంబర్ నాకు కాల్ చేసి నాకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఫోన్ లో మాట్లాడితే, అయ్యగారు మనం మేము ఇట్లా మాట్లాడుకున్నాం ఇట్లా సంగతి, మరి ఆయన పోస్ట్ పోన్ అయింది, మేము చుట్టాల బాలుగా అందరినీ పిలుచుకున్నా, నేను మళ్ళీ రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, గ్రూప్ వేసాము అంతా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిర్రు, మరి ఎట్లా అంటే మీ అయ్యగారు మాట్లాడింది అయితే నాకు సరిపోవు, కానీ నాకైతే 5,000 పక్క కావాలి అన్నాడు. నా టైం అట్లా ఉంది ఆడ. ఇక నువ్వు అందరికి చెప్పుకున్నావు, ఇటు మింగలేవు అటు కక్కలేవు. ఇప్పుడు నేను ఒకవేళ చుట్టాలు వచ్చిండ్రు, మా చెల్లెళ్ళు వచ్చిండ్రు, అన్న వాళ్ళు వచ్చిండ్రు, కోడళ్ళు వచ్చిండ్రు, అయ్యగారి లేకపోతే మొత్తం భంగం. ఇక అది సరే అయ్యగారికి మరి మా ఆయనతో ఆలోచిస్తే ఇచ్చేస్తే డిమాండ్ ఉంది అయ్యగారులకు, దుర్గమాత పూజలు ఉండేవి కదా అని. సరే అతను కూడా నమ్మినాక తీర మార్నింగ్ 4 గంటలకు ఫోన్ చేసి ఆయన ఏమంటాడు, నాకు కూడా వీలైతే ఇంకో కొత్త కనక పరమేశ్వరి దేవాలయంలో ఒక అయ్యగారికి పంపించినట్టు. మళ్ళా రాత్రిపూట కారు వేసుకొని మల్లూరుకి ఇదేంది ఈ కథ అని చెప్పి 3 గంటలప్పుడు మల్లూరుకి పోయి మళ్ళీ అయ్యా అప్పాట అని చెప్పి మళ్ళీ ఒక 2,500 పెంచుకొని తోలుకొచ్చి కార్యక్రమం వెళ్ళగొట్టుకున్నా. ఇక్కడ జరిగింది ఏంది అన్నయ్య అంటే, ఒకరు 2,500 అంటారు, ఒకరు 5,000 అంటారు, ఒకరు 7,500, అందరూ చదివి అదే మంత్రం కదా. కాదే, అదే మంత్రాన్ని మనం క్యాసెట్ వేసుకుంటే నడవదా? క్యాసెట్ వేసుకున్నా నడుస్తుంది. ఇంకో విషయం చెప్తే కూడా మళ్ళీ నువ్వు దీన్ని తప్పు పడతావు, కానీ ఏంటన్నా చెప్పు. ఏం కాదు, ఇప్పుడు ముస్లింసే కోడి కోయాల్సిన అవసరం లేదు. వాళ్ళే అలాలు చేయాలని ఏమున్నది. కాకపోతే వాళ్ళు కొంచెం భగవంతుడిని భారం వేస్తారు, కొంచెం కఠినమైన హృదయం ఉండొచ్చు, లేకపోతే ఎట్లా త్యాగం చేసి కఠినం గిట్నం కాదు. అరవింద్ రెడ్డి అన్న, ఓ అన్న అరవింద్ అన్న, నువ్వు నేను తిట్టేది లేదు, ముస్లింలు ఏమనుకున్నా మంచిదే, అలాలు లేదు, బిలాలు లేదు. నువ్వు దాన్ని చంపేటప్పుడు చంపుకొని నీట్గా శుభ్రం చేసుకొని తింటే అయిపోయా. దానికి ఏమైనా రోగం ఉందా, రొచ్చుందా, జీవి మంచిదా కాదా అని చూసుకుంటే చాలు. కానీ దాన్ని ఖచ్చితంగా అల్లా దేవునికే బలిచ్చి ఆ తర్వాత దాన్ని విల కొట్టుకొని దాని పానం మొత్తం పోయినాక
మీ మీద రక్తం మొత్తం పోయింది. ఇంతకు ముందుకు నేను తినేవాడిని, కానీ నేను ఒక 3 సంవత్సరాలే ఈ మటన్లు గిటాలు చికెన్ చేపలు కూడా తిన్నాను. మరి అట్లా అంటే ఇప్పుడు పార్సల్ అయ్యే ఫుడ్ కు ఏ అలా చేస్తారే? నేను పార్సల్ తెచ్చుకొని అసలు ఇప్పుడు సమ్మక్కకు సారక్క గోతం అలా చేస్తాం. ప్రాణం తినడం ఇది అవసరం అనిపించింది నాకు. కరెక్టే ఆలోచన, మంచిదే అన్న. అయితే మొత్తం మీద అయ్యగారు మరి 7,500 తీసుకొని ఏమైనా సరుకులు పట్టుకపోయిండా? ఇంకా సరుకులు ఏం తీసుకోలేదు, 7,000 అమౌంట్ మాత్రమే తీసుకున్నాడు. కొన్ని ఆయనకు సంబంధించిన ఐటమ్స్ ఉంటే ఇంకా నాకేమొద్దు రెడ్డి గారు, ఇది ఏదైనా దేవస్థానాలకు ఇయ్యండి అని చెప్పి చెప్పిండు. అంటే ఇక్కడ మీ తాతనే ఆ రోజులల్లో నేర్చుకున్నాడు భగవద్గీత, రామాయణము, మహాభారతము. మీ రెడ్డిలకి వెళ్ళి ఒక్కనన్న మీరు పూజారులు చేసుకోకపోతుంది. మీరు రెడ్డి అయ్యుండి, పటేల్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి, మంత్రులు అయ్యుండి, ఆఖరికి రాష్ట్రపతి దాకా నీల సంజీవరెడ్డి దాకా పోతురు. కానీ ఒక్క గుళ్ళే లోపలికి పోయి దేవుణ్ణి ముట్టుకునేటట్టు కానీ గర్భగుడిలో కూర్చునేటట్టు కానీ ఒక్కటి పొందకపోతురు కదనే మీ బతుకు చల్లకుండా. అది శాస్త్రం అనేది కరెక్ట్. బొంద శాస్త్రం. వాడు ఇప్పుడు నీ ఇంటికి ముగ్గురు తప్పించుకొని వచ్చే ముడ్డి చక్కగా గడుపుకోనోడు, ఆ గుడి లోపల ఆడపిల్లలని చేయలేసేటోడు, ఆ మూలకు బరాండి బాటిల్ పెట్టుకొని తాగేటోడు, అక్రమ సంబంధాలు ఉన్నాడు, దొంగ లంగా ఎవడైనా లోపలికి పోవచ్చు. అయ్యగారు కూడితే ఇక మనం రెడ్డిలల్లో కానీ కమ్మ కాపులలో కానీ మా శాలోళ్ళు కానీ మా శాలోళ్ళు నయమేనే. శానా గుళ్ళల్లో పూజారులు ఉంటారు, శాలోళ్ళు వడ్లోళ్ళు. మా తాతకు గుడి ఉంటది, మా తాత పెద్ద పూజారి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన టీవీ మెకానిక్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా జడ్చెల్ల అంటే నీకు ఐడియా ఉంటుంది, ఓల్డ్ శివాలయం ఉంటుంది, అక్కడ పూజారి ఆయనే. ఓ సూపర్. ఏం క్యాస్ట్ ఆయన? వడ్ల ఆయన, మీరు ఏమంటారు? వడ్ల బ్రాహ్మణులు వాళ్ళే కాదే, విశ్వ బ్రాహ్మణులు వాళ్ళే, సమాజ నిర్మాతలు, అసలైన నిర్మాతలు వాళ్ళే. మా పల్లెటూరు అయితే మేము వడ్రంగి అంటామన్నా. అంటే వడ్రంగి, హౌసులోళ్ళు, కంసాలోళ్ళు, ఇవి రకరకాలు ఉంటాయి. వాళ్ళని విశ్వ బ్రాహ్మణులు అంటారు. కట్టె పని చేస్తారు, ఇనుప కత్తులు, ఆయుధాలు రైతులకు. ఇక వీళ్ళంతా అటు ఇవన్నీ ఎందుకు చెప్పులే. కానీ మా ఊళ్ళో మా పక్కన రెడ్డి ఆయన ఉంటాడు, 45 లక్షల రూపాయలు ఇచ్చిండు ఒక గుడి కట్టడానికి. 45 లక్షలు. ఊరంతా 5 లక్షలు ఇస్తే ఆయన ఒక్క 45 లక్షలు ఇచ్చిండు. 50 లక్షలతో గుడి కట్టిర్రు. కానీ నువ్వు గర్భగుడి లోపలికి రావద్దని అయ్యగారు ఆయనను మెడలు పట్టి గెంటేసిండే. ఆయన పిల్లలతోటి పట్టు వస్త్రాలు పట్టుకొని మళ్ళీ 1,00,000 రూపాయల పట్టు చీర పట్టుకొని. అన్నా ఇప్పుడు రికార్డింగ్ అయితే సంతోషం. ఇంకా నాకు ఇంకొకటి చిన్న బాధ అనిపిస్తుంది అన్నా. మన ఈ సపోజ్ మళ్ళీ నాస్తికవాదం పోయి మళ్ళీ మతవాదాలకు వచ్చిన అరే అన్నయ్య అంటాయో గానీ ఒక చిన్న బాధ ఏమనిపిస్తుంది అన్నయ్య అంటే, పల్లెటూరులా ఇప్పుడు ఎస్సీలు ఉంటారు కదా, అవును, దేవాలయాలకు రానియరు. ఇప్పటికి ఇంకా నడుస్తుంది, ఇంత స్వాతంత్రం వచ్చి కూడా ఇప్పటికి లేదు. అన్ని దిక్కుల అది నాకు నచ్చదన్న. కాదు, అన్ని దిక్కుల గుళ్ళలకు వస్తున్నారు, అది క్లియర్ అయిపోయింది అంటున్నారే. అవుతున్నాయి, కానీ ఇంకా చదువు లేదు. ఫస్ట్ మనకు జ్ఞానం కావాలి, చదువు కావాలి. వాళ్ళు రాకపోవడం అంటే నాకు చాలా బాధ అనిపించి, ఒకసారి మేము యూత్ ఒక 10 years బ్యాక్ క్రైస్తవుడు, హిందూ, ముస్లిం అని పక్కకెట్టేసి మేమంతా ఒక ఊళ్ళో ఒక గుడి కట్టించినాం. అప్పట్లో అంత అలా చేంజ్ చేసుకున్నాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆల్ క్యాస్ట్ ఇంటికి ఒక రోజు టెంకాయ ఇస్తాము, మీరు ఇల్లంతా శుభ్రపరచుకొని మంచిగా పేడతో అంతా అలుకు ముగ్గేసుకోండమ్మా. ముగ్గేసుకుంటే ఒకసారి మన కార్తీక మాసంలో కార్తీక దీపాలను చేస్తారు పల్లెటూళ్ళ. అంటే కొంచెం భజన చేసిపోతారు. ఆ విధంగా అన్ని ఎస్సీ ఇళ్ళకు మా ఊళ్ళో ఏర్పాటు చేసినవే. దాంట్లో నేను కూడా కొన్ని చేసి మా దగ్గర అది అంత. ఇప్పుడు మా ఊళ్ళో అంతా వస్తారు, భగవద్గీత చదువుతారు, ఎస్సీలు అందరు వస్తారు, మంచిగా కూర్చుంటారు. దాని వల్ల మీ ఊళ్ళో చర్చి వెలిసిందా? కొత్త చర్చి కట్టిరు ఎవరన్నా? అసలు కట్టని చేసే ఆస్కారం కూడా లేదు ఊళ్ళో. చూసినావా? ఇప్పుడు మీ మాట ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలా మంది చెప్తున్నా, అంటే నేను నీకు చెప్తలేను, సమాజానికి. ఎక్కడైతే గుడి లోపలికి ఎస్సీలను రానిచ్చి సమానత్వాన్ని, సోదరభావాన్ని ఎక్కడైతే చూపిస్తారో అక్కడ చర్చి కట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడైతే దూరం పెట్టి మా గుడిలోకి రావద్దు, నువ్వు మాలోడివి, మాదిగోడివి, అంటరానోడివి అన్నవో, అట్లా అన్నోని కాడ చర్చిలు వెలిసినాయి.
ఇప్పుడు కొంతమంది దొంగనా కొడుకులు మీరు మత మార్పిడిలు అరే నీ అసలు నీ మతంలోనే సోదర భావం లేనప్పుడు వాడు పక్క మతంలోకి ఎందుకు కూడా? ఇప్పుడు మీ ఊళ్ళో నువ్వు చెప్పినావు, ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే చేసినాం, మీ దగ్గర చర్చి కట్టుకొని లేదని. ఎందుకు? వాళ్ళందరూ దీపం పెట్టుకుంటారు, వీళ్ళందరూ గుళ్ళెకత్తారు, వీళ్ళందరూ పండుగలో పాల్గొంటారు, వాళ్ళు దూరం పెట్టబడరు. ఇంకోటి మీరు నమ్ముతారో నమ్మరు, మరొక విషయం కూడా చెప్తున్నా. పల్లెటూరులో పోషవ అని చెప్పి బోనాలు చేస్తారా? పోషమ్మ బోనాలు తెలుసు కానీ మంచిగా కలుగుడాలు మొక్కుతారు మంచిగా. వెనకటికంట మాకైతే తెలియదు, వెనకటికంట 2 పెట్టేదంట పక్క పక్కల, ఒకటి ముందు ఒకటి వెనకని పెట్టేదంట. ఎస్సీలు అంటే ఒక పక్క, బీసీలో ఇంకా ఆల్ క్యాస్ట్ ఒక తన పెట్టేవాళ్ళంట. మేము ఒక ఇదే 12 సంవత్సరాల క్రితం ఇట్లా ఉండకూడదు సిద్ధాంతం. ఒక రాయి ఉండే, 2 రాళ్ళే ఉండే, ఆడో రాయి ఇడో రాయి. ఓ రాయి వీకి పారదిగినాం, మాకే అపశకనం ఏం జరగలే. ఓ అయ్యా, దేవుణ్ణి వీకి పారదింగిరా? వీకి పారదిగి ఒక తానే పెట్టినాం, అన్ని దాని కూడా తెచ్చి దీన్నే పెట్టినాం. కాదే, అట్లా వీకుతే మీరు భక్తులు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనలే కానీ ఇక వేరేటోడు వీకుతే ఇక ఇది ముస్లిమోడు వీకిందని, లేకపోతే అటు క్రైస్తవుడు వీకిందని చెప్పి దాన్ని పెంట చేస్తాం. మేము అంతా గ్రామ సమక్షంలో యూత్ అంతా అనుకొని ఈ ఫీలింగ్స్ వద్దు, మళ్ళీ వాళ్ళు ఒక తాను వస్తారు, మేము తాను వస్తాం, వాళ్ళు ముందలు వస్తారు, ఓరెన్కి వస్తారు, మళ్ళీ అంతా ఒక తానైతాం, మళ్ళీ కొట్లాడుకుంటాం, హాయ్ బాయ్ లాగా ఉండాలి అనేది మా యూత్ కు వచ్చింది ఆ సంకల్పం. సూపర్, మంచి ఆలోచనలనా. మీతో మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చట్లు తెలుస్తా ఉన్నాయి. నేనైతే విషయం ఉంది, మా తాన మొహమ్మదీలు ఉంటారు మా దగ్గర, ముస్లింలు. హిందువుల కార్యక్రమాలు అయితే వాళ్ళే వంటలు ఫ్రీగా చేసిపోతారు. హిందువుల కార్యక్రమాలు అయితే వాళ్ళే వచ్చి వంటలు ఫ్రీగా వండిపోతారా? అంతే. ఇంక ఇప్పుడు పెళ్లిళ్ళైనా తురుకోలు అంటుతుంది తింటా. అరే మన హిందువులం, మనం ఈ ఊరి ప్రేమలు మన వెనకటి నుంచి అక్క అన్న తమ్మి అనే ప్రేమలు ఉండే కానీ మరి మీ ఊళ్ళో ఎవడు ఈ మతం ఉన్మాది ఎవడు రాలేదా? మా ఊళ్ళో అయితే లేదు అన్న. మీ మధ్యలో స్విచ్ పెట్టే మతవాది ఎవడు రాలేదా? మరి ఇప్పుడు వరకు అయితే రాలేదు, రేపు ఎవరైనా వస్తారేమో. వస్తారు. ఎందుకంటే ముస్లింలు అండితే మీరు తింటా అరే అనే పట్టుకొస్తాడు వాడు ఫస్ట్. మా తన అది అన్న చెల్లెళ్ళు వదినమ్మ అని పిలుచుకుంటాం. మీ ఊరి ముస్లిం సోదరులకు బైరి నరేష్ అనే మా కొత్త యూట్యూబ్ మిత్రుడు, మా తమ్ముడు మీ అందరికి థ్యాంక్స్ చెప్పిండని చెప్పు. అసలు నేను నమ్ముతావు నమ్మవు కానీ మా తాన హిందువులు మరి ఔరంగజేబు కాలంలో ముస్లింలుగా మారిందో ఇట్లా నాకైతే తెలియదు కానీ ఎక్కడ కూడా మతవాదం అనేది లేదన్న వాళ్ళకు. సూపర్ అన్న, ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుతూ మరి ఇప్పటికే మనం చాలాసేపు మాట్లాడినాం. మన ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ తమ్ముడు ఎవరితో మాట్లాడుతున్నాడు అరవింద్ రెడ్డితో అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. చాలా కాల్స్ కూడా వచ్చింటే నాకు టైం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మీ ద్వారా సభ్య సమాజానికి నేను చెప్పేది ఒకే ఒక విన్నపం ఏంటి అన్నయ్య అంటే, మోసాలకు పోకపోకండి, అన్ని అనవసరమైన నమ్మకపోకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. గాలి లేదు, దయ్యం లేదు, భూతలే అన్ని ఒకటే. ఉంటే ఉండకోక దాని తిప్పలు అది బతుకుతుంది, మన తిప్పలు మనం బతుకుదాం. నువ్వు లేవంగానే నీ కర్తవ్యం ఏంటి? థ్యాంక్ యూ అన్న. నేను మీ ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకోనే తప్పకుండా మా ప్రాంతం వస్తే నాకు కాల్ చేయండి, నేను వస్తా. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆ పీకేసిన పోషమ్మను నేను చూడాలనుకుంటున్నా, 2 కలిపి పెట్టిన గుడిని చూడాలనుకుంటున్నా. ఏదైనా పండుగ జరిగినప్పుడు మీ దగ్గర ముస్లింలు వండేటప్పుడు నేను వచ్చి వాళ్ళని శాలువాతో సన్మానించాలనుకుంటున్నా. మీలాంటి గ్రామాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇవే నిజంగా అవసరము. మతాన్ని మనం తొలగించలేకపోవచ్చు, లేదా దైవత్వం లేదు అని అందరికీ వివరించకపోవచ్చు, కానీ మూఢ నమ్మకాలను మాత్రం మనం పోగొట్టగలం. అన్ని మతాలలో ఉన్న ఇలాంటి చైతన్యవంతులు మూఢనమ్మకాల నిర్మూలనకు మీరందరూ పాటుపడాలని సందర్భంగా అన్న ఎప్పుడైనా పెట్టకపోతే మేము ఫోన్ చేసి ఏమైనా 5 గంటలకు నువ్వు మైక్ ఎట్లేదు, మేము అంతా లేస్తున్నావు, లేవలేదు, నీ మైక్ కోసం వెయిటింగ్ లో ఉన్నాను కూడా అంటాం. ఎవరి మైకు? ఇక్కడ హిందువులు అయినా వస్తుంది, ముస్లిం అయితే ఏ 2 మిస్ అయినా కూడా వాళ్ళకి ఎమ్మడే కాల్ చేస్తాం. అవునా? అంటే పల్లెల్లో ఉన్న మతము ప్రజల బతుకులో భాగం అయ్యింది, కంచంలో మెతుకయింది, మనుషులను ఏకం చేసింది. కానీ ఈరోజు పట్టణంలో ఉన్న మతము ఒక కూరలు చాచుకొని హింసను ప్రేరేపిస్తూ ప్రజల్ని విడదీస్తూ సమాజాన్ని వెనక్కి నెట్టివేస్తున్న మత ఉన్మాదం నశించాలని కోరుతూ అరవింద్ రెడ్డి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉంటాను. మరి చాలా సంతోషం అన్నయ్య. మా ప్రాంతం వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాకు కాల్ చేయండి. నాకు ఇది ఒకే ఒక నెంబర్ ఉంది, టోటల్ ఐడి ప్రూఫ్ నెంబర్ ఇదే ఉంది, నాకు నెంబర్ కూడా మారలేదు. ఓకే, డన్. థ్యాంక్ యూ అన్న, ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను సభ్య సమాజాన్ని కోరుకున్నది ఒకటి,
ఇంకా మోసపోకండి, మంత్రగాలతానికి పోకండి, డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి. కనుక మీకు రోగం ఒకటి ఉంటే వాడు ఏదో మంత్రం ఇచ్చి ఏదో తాయిత ఇచ్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోపోకండి. అది నేను సభ్య సమాజాన్ని కోరుకుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూశారు కదా, అరవింద రెడ్డి గారితో లైవ్ కాల్ మీరే విన్నారు. మరి ఇలా మీలో ఎంతోమంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొని ఉంటారు. దయచేసి మీకు 2 చేతులు జోడించి కోరుతున్నాను. ఎవడో ఎక్కడి నుంచో మీ దగ్గరకు వచ్చి మీకు లోపం ఉంది, సమస్య ఉంది, పరిష్కరిస్తాను అంటున్నాడంటే వాడు మిమ్మల్ని పైసలు అడుక్కుంటున్నాడంటేనే వాడి బతుకు అడుక్కు తినే బతుకు అని అర్థం. అంత జ్ఞానమే ఉంటే వాడే అభివృద్ధి చెందాలి కదా. కాబట్టి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని. గతంలో ఒక ఎమ్మెల్యే క్షుద్ర పూజలు చేసి 70 లక్షలు పోగొట్టుకున్నాడు. నువ్వు ఈ క్షుద్ర పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుంది నీకు అని చెబితే. అలాగే హైదరాబాద్లో లైఫ్ స్టైల్ దగ్గర ఒక ఆయన నీ 50 లక్షలు ఇట్లా పెట్టి పూజ చేస్తే ఇవి డబల్ అవుతాయి అని చెప్తే పూజ చేసిండు. ఆ వ్యాన్లో వాడు పెట్టి 50 లక్షలతో వాడు ఉడాయించిండు. ఎంతోమంది బంగారం మోసపోతూ ఉంటారు, ఇంకెంతోమంది ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. కాబట్టి ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, దైవం మీ నమ్మకం కావాలి కానీ మూఢనమ్మకం కాకూడదు. దైవం మీకు ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప మీలో విషాన్ని విద్వేషాన్ని నింపకూడదని కోరుతూ, మతాలు లేని, కులాలు లేని, అసమానతలు లేని, దోపిడీ లేని ఒక విజ్ఞానదాయకమైన సమాజం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.